కాకినాడ జిల్లాలోని రామేశ్వరం మెట్టలో అక్రమ మైనింగ్ జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. తాము కూటమిలో భాగస్వామిగా ఉన్నా తప్పుల్ని సహించబోమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు అన్నారు. అధికారులకు సైతం ఫిర్యాదు చేశామంటున్న బిక్కినతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ బీజేపీ నాయకులు ఆరోపణించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వనాథరావు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చెప్తున్నారు మీరు కూటమి ప్రభుత్వంలో మీరు వన్ ఆఫ్ ది పార్ట్. అయితే ఈరోజు రామేశ్వరం మెట్లో వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ మీరు అధికార యంత్రాంగాన్ని కానీ చెప్పే పరిస్థితి కనబడింది. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ప్రజారంజక పాలన అందించడానికి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఎక్కడైతే ఇలాంటి చెదురుమదురు ఘటనలు అంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీరిని తక్షణం ఆపమని చెప్పేసి మనం మైన్స్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా రెవెన్యూ వారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. మనం భారతదేశంలో భూమిని తల్లితో సమానంగా చూస్తాం. అటువంటి తల్లిని పిండి చేసేసి దళితులకు ఇచ్చిన భూముల్ని అన్యాక్రాంతంగా వారు దోపిడీ చేసుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి హేయమైన చర్య. అదేవిధంగా రెవెన్యూ వారు కూడా గత సంవత్సరం 24వ సంవత్సరం 7వ నెల నాడు ఆ ప్లేస్కి విజిట్ చేశారు. విజిట్ చేసి ఆ ప్లేస్లో ఉన్నటువంటి భూమిలో 216 ఎకరాలు మాత్రమే మైనింగ్కి మేము అనుమతులు ఇచ్చాం, మిగతా వాటికి ఇవ్వలేదన్నారు. అవుట్ ఆఫ్ 900 ఏకర్స్ 900 ఎకరాల్లో 216 ఎకరాలకే మైనింగ్ ఇస్తే ఇప్పుడు మనం పర్సనల్గా నేకెడ్ అయితే చూసినా సరే దాదాపు 650 ఎకరాలు చిల్లర అక్కడ అన్యాక్రాంతంగా మైనింగ్ అయిపోయింది. దీన్ని రెగ్యులర్గా చిత్తశుద్ధిగా గమనించి చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ వారి పని వారు చేయట్లేదు. కంపల్సరీగా వారు ఒకసారి ఆ పని మీద పూర్తిగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది పార్ట్లో విన్నారు. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగానికి మీరు చెప్పినప్పటికి కూడా వారు సంయుతంగా పట్టించుకోవట్లేదు మీరు చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు అంటే 216 ఎకరాలు వారు మైనింగ్ తవ్వుకున్న పరిచించినప్పటికీ సుమారు 900 ఎకరాలు ఉంది. అక్కడ 900 ఎకరాలు కూడా అక్కడ కనబడిన పరిస్థితి. ఇప్పటికే టిప్పర్లు, వందలాది టిప్పర్లు అటుపక్క వెళ్ళడం, ఓ పక్క పొల్యూషన్ ఎక్కువ అవ్వడం, దానివల్ల అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఉన్న స్థానికంగా దగ్గరగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న స్థానిక విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. అటువంటి దృష్టికొని వచ్చింది సార్. యాక్చువల్లీ ఈ పెద్ద పెద్ద డంపర్స్ అతి వేగంగా మూవ్ అయిపోతూ అక్కడ ఉన్నటువంటి కాలేజ్ పిల్లలను కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ డంపర్స్ యాక్సిడెంట్ ద్వారా. అక్కడ ఉన్నటువంటి డస్ట్ ద్వారా ఆ చుట్టుపక్కల పీపుల్కి బ్రాంకైటిస్ ప్రాబ్లం కూడా ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఈ సౌండ్ పొల్యూషన్తో ఏం చేయాలో పాల్పోక అక్కడ ఉన్నటువంటి యానిమల్స్, ఎలాగ వైల్డ్ యానిమల్స్ ఎప్పుడైనా పారిపోయినాయి, మామూలు యానిమల్స్ కూడా అక్కడ ఉండట్లే. ఇక్కడ మనం కూటమిలో ఉన్నామని చెప్పేసి కొత్తగా మన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం చేయదు. ఎక్కడున్నా సరే మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే ప్రజలు సేవ చేయడం అనేటువంటిదే మా ధ్యేయం. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే రామేశ్వరం మెట్కి సంబంధించి 216 ఎకరాలు వారు పర్మిషన్ ఇచ్చినప్పటికీ వందలాది ఎకరాలు అక్రమంగా తవ్వే పరిస్థితి కనబడింది. ఇప్పటికే ఎవరైతే జిల్లా అధికారులు వారికి కూడా చెప్పే పరిస్థితి కనబడింది. ఇకపై దీనిపై కూడా తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము బీజేపీ ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఎవరైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు చెప్పే పరిస్థితి కనబడింది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. షార్ట్ బ్రేక్, స్టే విత్ us.